హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. నా పేరు శ్రావణి అండి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు. నా వీడియోస్ ఇంకా కొన్నే పెడుతున్నాను, డైలీ పెట్టలేకపోతున్నాను అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. చిన్నపిల్లలు, సో అంటే వాళ్ళ పనితోనే సరిపోతుంది. నాకు ఎడిట్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదండి. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ నాకు ఎడిట్ చేయడం అస్సలు అవ్వట్లేదు. సో అందుకనే కాస్త లేట్ అవుతుంది నేను పెట్టేటప్పటికి. ఈ వీడియో అయితే ఒక 3 డేస్ 4 డేస్ అయిపోయిందండి నేను తీసి. కాకపోతే ఎడిట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. ఒకరోజు కొంత చేసుకొని వాయిస్ ఇవ్వడం అవన్నీ అయ్యేటప్పటికే నాకు టైం పట్టేస్తుంది. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఏదైనా కమెంట్ కూడా చేయండి. అంటే మీరు చేసిన లైక్ ఇంకా ఎక్కువ మందికి ఇది వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ అండి. ఇక్కడైతే కాస్త క్లైమేట్ చల్లబడింది కదండి వెదర్, అందుకని చెప్పి పకోడీ చేయమన్నారు మా వాళ్ళు, అందుకని చేస్తున్నాను. పకోడీలో ఒక కప్పు శనగపిండికి ఒక 2 స్పూన్ల వరిపిండి వేసుకొని కలిపేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి కలిపేసానండి. ఇక్కడ మీరు చూసారా, నేను వేడి ఆయిల్ వేసాను. తినే సోడా వేయకుండా ఇలా వేడి ఆయిల్ వేస్తే గుల్ల వస్తుందండి. తినే సోడా పిల్లలకి అంత మంచిది కాదు కదా, అందుకని చెప్పి వేడిగా మరిగిన ఆయిల్ వేస్తాను. సో సరిపోద్ది. ఇవన్నీ ఇది వేసుకున్నాక ఇప్పుడు డిన్నర్లోకి అయితే చపాతీ చేయాలండి. అది ఇంకా పిండి కూడా కలపలేదు. ఈ పని అయిపోతే ఆ పని చూడాలి. వర్షాల సీజన్ అస్సలు బాగాలేదండి. ఏ చిన్న జ్వరంలా అనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఇటో మాకు తెలిసిన ఒక ఆయన అయితే అంత అంటే చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్న ఆయన జస్ట్ ఒక 2 డేస్ గ్యాప్లోనే మనిషే లేరు. అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే చనిపోయారు, ప్లేట్లెట్స్ పడిపోయాయి అని చెప్పి అస్సలు షాక్లో ఉన్నాం మేము. సో ఏ చిన్న ఫీవర్లా అనిపించినా నెగ్లెక్ట్ చేయదండి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అస్సలు బాగాలేదు వెదర్, అసలు మర్చిపోలేకపోతున్నాం ఇప్పటి వరకును. ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా నా వాళ్ళైతే పోకిరి సినిమా చూస్తున్నారు. అది చూసుకొని ఇవి ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి, పాపకి ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ అండి. తన చదువు పని కూడా చూడాలి. వాళ్ళ నాన్న కూర్చున్నారు తన దగ్గర చదవడం. తనే చదివేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే అప్ చెప్పుకోవాలి కదా మనం, అందుకని చెప్పి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇస్తే ఇంకా ఆ పని చూస్తారు అన్నమాట. ఫస్ట్ ఇవి స్నాక్స్ పని అయిపోతే అప్పుడు చదువు పని చూస్తారు. దృష్టి అంతా దాని మీద పెడతారు. ప్రస్తుతానికి కిచెన్లోనే ఉంది దృష్టి అంతా. అది ఇంకేంటండి, మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. అది నేను టీలో వేసాను కదండి, అది ఇలైచీ పొడి అండి, అది యాలకుల పొడి. నేను అది పొడి చేసి స్టోర్ చేస్తానండి. ఒక చిన్న కప్పుతో యాలకులు తీసుకొని అదే కప్పుతో పంచదార వేసి మిక్సీ చేసేస్తాను. అది మనం ఏమైనా స్వీట్స్ చేసుకున్న, ప్రసాదాలకి, ఇలా టీ పెట్టేటప్పుడు మనకి యూజ్ అవుతుంది కదండి. అప్పటికప్పుడు మళ్ళీ యాలకులు కొట్టుకోవడానికి రాయి చూసుకొని దంచుకొని ఆ వాది ఉండదు అన్నమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను, ఈజీగా అయిపోతుంది మనకి పని. అది స్మెల్ కూడా పోదండి. ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే, స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ పని అయిపోయింది, ఇప్పుడు తినటమే. అది టీవీ చూసుకొని నేను టీవీలో లీనమైపోయానండి. అంటే సినిమా చూసుకొని ఉండిపోయాను. చపాతీ పిండి కలపలేదన్న సంగతి మర్చిపోయి మళ్ళీ గబగబా లేవాల్సి వస్తుంది. అంటే సినిమా అలాంటిదిలేండి, దేనైనా మర్చిపోలా చేస్తుంది. పోకిరి సినిమా చూసిన ఇది చూడండి, మహేష్ బాబు గారిది ఈ పోలీస్ అనేది ఎంట్రీ ఉంటుంది కదా, షాక్. అంటే వాళ్ళ షాక్ కాదు కానీ మనం అలా చూడాలనిపిస్తుంది, బాగుంటుంది కదా. నాకు చాలా ఇష్టం ఇది. ఈ సీన్ అయిపోయింది, స్నాక్ పని, సినిమా కూడా అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ పని చూడాలి. చపాతీ పిండి కలిపేస్తున్నాను. నేను పిండి ఎప్పుడు కలిపినా జల్లించుకుంటా అండి. పొట్టు పాడైను, కాకపోతే జల్లిస్తాను, ఏమైనా పట్టులాగా ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. ఈ గోధుమ పిండికి ఏదంటే వేరంగా పురుగు పడుతుంది అంటారు కదండి, అందుకని చెప్పి జల్లిస్తాను.
జల్లించేసి కలిపేసుకున్నాక పక్కన పెట్టి అప్పుడు వెజిటేబుల్స్ కట్ చేస్తాను. ఈ లోపైనా కాస్త నానుతుంది కదా అందుకని చెప్పి, లేదంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపేస్తానండి. కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు మిగతా పని చూసుకుంటాను. అది బాగా నానుతుంది కదా, మెత్తగా వస్తాయని చెప్పి అది కలిపేసి పెట్టేసాక వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా వాడు చూసారా ఆ టాయ్స్ అన్నీ జల్లీయడం, అది వదిలేసి మళ్ళీ వీడు వేరే రూమ్లోకి వెళ్ళడం, అక్కడ ఏమైనా చేయటం, ఇంక ఇదే పని అండి. వీడి ఇంట్లో ఉంటే ఇంక ఇదే పని. అంటే నేను కిచెన్లో ఉంటే వీడు హాల్లో రెచ్చిపోతాడు అనమాట, లేదంటే కూర్చుంటాడు బుద్ధిగా నా పక్కన. ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా అలాగా ఇంకా నైట్ అయిపోయినట్టే, లేదంటే మార్నింగే పట్టుకోవాలి. వాడు రాత వాళ్ళ నాన్న దగ్గరైనా మా అమ్మ దగ్గరైనా అస్సలు లొంగడండి. అంటే వాళ్ళంటే ముద్దు ఎక్కువ, ఏం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు. సో అందుకని చెప్పి వీడు ఆడేసుకుంటాడు వాళ్ళతోని. పిల్లలు ఎవరైనా అంతే కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఇంకా అలాగే ఉంటారు. ఎవరు ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తే ఇంకా వాళ్ళతోనే చదువుతారు. ఇలాగ ఏమైనా చిమ్నీ ఆన్ చేసినా, గ్రైండర్ వేసినా, వాషింగ్ మిషన్ వేసినా వాడికి అదేంటో అండి ఆనందం. ఇంకా ఆ సౌండ్కి ఎంత ఇదంటే గ్రైండర్ వేస్తే మరీనండి. ఇంకా చిమ్నీ అంటే నేను పోంటే వెళ్ళిపోతాడు, కానీ గ్రైండర్ వేస్తే ఇంకా దాని దగ్గరే ఉంటాడండి. అందుకని చెప్పి వాడు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు నేను వేస్తాను, వాడు ఉండేటప్పుడు వేయను. ఎందుకంటే అది పట్టుకుంటాడు చేస్తాను. ఎంతగా నేను కిచెన్లోనే ఉంటాను. అది వేసి పని చూసుకుందాం అంటే వాడు ఉన్నప్పుడైతే అది జరిగే పని కాదు. సో అందుకనే వాడు వెళ్ళిపోయాకే నేను వేసుకుంటాను అనమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు, అంటే వాడు లేనప్పుడు. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇలాంటివే ఫేస్ చేస్తారు కదండి, ఇంకా ఎవరికి చెప్పక్కర్లేదు. ఇవ్వండి ఆ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర తాలింపు పెట్టేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చపాతీ చేయాలి. అదొక పెద్ద పని అండి. చపాతీ పాముకోవాలి, కాల్చుకోవాలి, చేయాలి. తినటం ఈజీయే కానీ ఇలాంటివన్నీ చేసేటప్పటికే తెలుస్తుంది. ఏమైనా తప్పదు కాబట్టి చేసేయాలన్నమాట. ఇవ్వండి ఇల్లు పరిస్థితి ఇలా ఉంది. స్కూల్ బ్యాగు, బాటిల్స్, సోఫా అంత గలీజ్ చేసి పెడతాడు. నేను మళ్ళీ వెళ్ళి సర్దుకోవాలి అవన్నీనా. సర్దేసిన తర్వాత అప్పుడు పడుకొని నేను అవన్నీ చేసుకుని పడుకునేటప్పటికే 11 అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవాలి. ఎందుకంటే దానికి ఎగ్జామ్స్ కాబట్టి 4కి లేదంటే 5కి లేస్తాను. అంటే తను చదువుకుంటుంది కదండి పాప, అందుకని చెప్పి వేరంగా లేపాల్సి వస్తుంది. ఈవినింగ్ టైంలో హోంవర్క్తో సరిపోతుంది, చదివే టైం ఉండట్లేదు. అందుకని మార్నింగే కాస్త ఎర్లీగా లేపుతున్నాను. కూర పక్కన పెట్టేసి ఇక్కడ పెనం పెట్టేశాను, ఎందుకంటే అవ్వట్లేదు నాకు. అది అయిపోయిన తర్వాత ఇటువైపు చపాతీ పెనం ఇటువైపు పెడితే నాకు ఇక్కడ పాముతాను కదండి, సో నాకు డిస్టెన్స్ ఎక్కువ అయిపోద్ది. కూరతో అప్పుడే కలిపే పనే ఉండదు కాబట్టి ఇక్కడ నాకు దగ్గరగా ఉంటుందని ఇలా షిఫ్ట్ చేసుకుంటాను అనమాట. నేను చాపింగ్ బోర్డ్ మీదే చపాతీ పామేస్తాను. మళ్ళీ సపరేట్గా చపాతీ కర్ర అంటూ ఏం తీసుకోలేదు. నార్మల్గా అయితే ఆ ఫ్లోర్ మీద పామేసేయచ్చు. మళ్ళీ ఇప్పుడు అది తుడుచుకుని అవన్నీ ఎందుకని చెప్పి ఇలాగ చాపింగ్ బోర్డు బ్యాక్ సైడ్ చేసేస్తాను అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా స్టీల్ది ఒకటి తీసుకున్నాను. మామూలుగా స్టీల్ వాడకూడదు, కాకపోతే దేనికో వచ్చిందండి, ఫ్రీ అయితే వచ్చింది, అందుకని యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో కొత్త తీసుకోవాలి. ఈ వుడెన్ది ఏమంటే అక్కడ కడిగేసిన తర్వాత సింక్ పక్కన పెట్టేస్తుందండి పనావిడ. సో అందుకని అది వాటర్కి పాడైంది అన్నమాట, అంచులు అంటే బ్లాక్గా వచ్చింది. అందుకని వేరేది తీసుకోవాలి. అందాక చపాతీ పామడానికి అని చెప్పి అది అలా ఉంచేసాను. ఇదిగోండి కర్రీ అయితే టమాటో వేసాను, వంకాయలు ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత కాలీఫ్లవర్ వంకాయ ముక్కలు వేసిన తర్వాత కాస్త మగ్గించుకోవాలండి. తర్వాత ఉప్పు కారం వేసి టమాటో ముక్కలు వేసి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే అలా సిమ్లో ఉడుకుతుంది కదా, ఉడికిపోతుంది వేరంగానే. అది అయిపోయిన తర్వాత కొంచెం దింపే ముందు కాస్త జీలకర్ర పొడి వేసుకుని, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం కొంచెం వేసుకొని కాస్త కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చపాతీ పామేస్తున్నాను. ఇవి చేస్తూ ఉన్నప్పుడే ఒక్కొక్కరికి ఇచ్చేస్తానండి. ఫస్ట్ చిన్నోడికి ఇచ్చేస్తాను, అవి ముక్కలు చేసేసి వాడికి ఇచ్చేస్తే తినేస్తాడండి. చపాతీలు, దోశలు, పూరీలు ఇలాంటివి అయితే పర్వాలేదు. ఇంకా ఇడ్లీలు, అన్నము ఇంకా నేను ఉండాలి పక్కన. నేను బలవంతంగా పెడితే కానీ ఇంకా అది అయ్యే పనులు కాదన్నమాట. అట్ల పుల్ల కనిపించలేదు, నేను అన్ని రెడీ పెట్టుకున్నాను కానీ అట్ల పుల్ల
బుట్టలో ఉన్నట్టుంది, అక్కడ నేను తెచ్చుకుని చేయాలి. అండి ఆయిల్ అంటే అది ఇందాక పకోడీ చేశాను కదా, ఆ ఆయిలేనండి, అదే వాడేస్తున్నాను. ఇవి చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మొక్కల పని ఒకటి చూడాలండి. మా వారు మందారానికి పురుగు పట్టేస్తుందండి, చెప్పాను కదా తెల్ల చీడ. అవి వేస్తున్నాను కానీ రైస్ వాటర్ వేస్తున్నాను కానీ మొగ్గలు రాలిపోతున్నాయి. దానికోసం అని చెప్పి వేరేగా ఒక మందు తెచ్చారు, అదొకటి వేయాలి మొక్కలకి. సండే మార్నింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ ఆ పని చూడాలి. ఇవి చేసింది. మళ్ళీ ఇంకా వంకాయ మొక్కలు అవి గుబురుగా ఒకే దాంట్లో వచ్చేసాయండి. అవి సపరేట్ చేసుకోవాలి కదా, అంటే టబ్లో ఒకే అందులోనే ఉంటే ఒక దాంట్లోనే బలం సరిపోదు కదా, అందుకని చెప్పి మట్టి ఒకటి కూడా తెచ్చారు. చిన్న చిన్న వేరే గోళాల్లోకి ఒక్కొక్కటి షిఫ్ట్ చేస్తే కాస్త బలంగాన మంచిగా కాస్తాయి కదా కాయలు కూడా, అందుకని చెప్పి సపరేట్ చేయాలి. బెండకాయలు కూడా అలాగే సపరేట్ చేద్దాం అనుకున్నాను కానీ అవి పెద్దవైపోయాయి, నాకు ఈయన మట్టి తేలేదు, సో అలా ఉండిపోయి. ఈ వంకాయ మొక్కలైనా ఈ స్టేజ్లోనే కాస్త సపరేట్ చేస్తే బలంగా పెరుగుతాయి కదా, అందుకని చెప్పి ఆ పని చూడాలి. ఇవన్నీ మా చిన్నోడికి ఇలాగా ముక్కలు చేసి ఇచ్చేస్తే తినేస్తాడనమాట. కొర్రీ కాస్త వేడిగా ఉన్నా ఉఫ్ అంటాడు, ప్రాబ్లం లేదు. అంటే అయ్యో వేడిది ఇచ్చేస్తున్నాడు పిల్లలకి అనుకోకండి, తింటాడు వాడు. అంటే అంత గబుక్కున చేయి పెట్టాడు, వాడికి తెలుస్తుంది, అందుకని చెప్పి ఇస్తాను అలాగా. ఫస్ట్ చిన్నది ఇలా డిప్ చేసినట్టు పెట్టి అప్పుడు తింటాడనమాట. అక్కడే హ్యాండ్ వాష్ అంటే వెళ్ళి చేసుకొని వచ్చి కూర్చుని పోయాడు, నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చేసిన తర్వాత వేసి ఇచ్చేయాలి. తింటూ ఉంటే పని అయిపోతుంది కదండి, అందరం ఒకేసారి అంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది, నేను తినేటప్పటికి అవ్వదు. సో రైస్ ఇడ్లీ అలాంటివి అయితే అందరం ఒకేసారి తింటాం. ఇలాంటి చపాతీ పూరి అంటే నేను ఒక్కొక్కరికి చేస్తూ ఉంటాను, అప్పుడే సర్వ్ చేసేస్తాను, సో పని అయిపోతుంది. నేనైతే ఇవన్నీ క్లియర్ చేసుకున్నాకే తింటాను. మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాతే తినాలనిపిస్తుంది, ప్రశాంతంగా కూర్చొని తినాలనిపిస్తుంది. కాకపోతే అప్పటికి లేట్ అవుద్ది, కానీ ఏం చేయలేము. నా పని అయిపోవచ్చింది. ఇప్పుడు గిన్నెలన్నీ ఖాళీ చేసుకొని బయట వేసేసి కిచెన్ క్లియర్ చేసుకుంటే ఇంకా పని అయిపోయినట్టే. అంతా క్లియర్ అయిపోయి మేము తినేసే టైంకి మా వారు మంచిగా మజ్జిగ కలిపిస్తారండి. వాళ్ళ మీద చాలా బాగా కలుపుతారు, అది తాగేసి ఇంకా పడుకుని పోవటమే. నైట్ టైం మజ్జిగ తాగకూడదు తెలుసు, కానీ తాగాలనిపిస్తుంది, ఆయన అంత బాగా కలుపుతారు అన్నమాట. ఇట్లాంటి చపాతీలు అవి తిన్నప్పుడు ఇంక ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, బాయ్.